కన్స్ట్రక్షన్స్ కి కార్పొరేటర్ నించోని ప్రొటెక్షన్ ఇస్తుండు. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చుట్టుపక్కల 10 కాలనీలకు తెలుసు. ఈ కాలనీలో ఈ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని అందరు కంప్లైంట్ ఇచ్చారు. జిహెచ్ఎంసీ తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటే అలా గ్యాంగ్ అంతా పెట్టుకొని రౌడీలను అందరిని పెట్టుకొని దాన్ని ఆపనికేడ కూర్చుండు. ఆ విజన్స్ తీసుకుంటారు మా వాళ్ళు. డెమాలిషన్ ఆర్డర్ కూడా వచ్చింది, సీజింగ్ ఆర్డర్ వచ్చింది. సీజింగ్ ఆర్డర్ వచ్చినాక వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు ఆడికి వచ్చి సీజ్ చేయడానికి వస్తే ఇలా గ్యాంగ్ పెట్టుకొని కూర్చొని అలా బెదిరిస్తుండ్రు. ఇది సీజింగ్ ఆర్డర్ ఉంది. సీజ్ చేయడానికి వస్తే జిహెచ్ఎంసీ లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అవును సార్, జిహెచ్ఎంసీ ఉన్నప్పుడే వచ్చిండు మా వాడు. జిహెచ్ఎంసీ వచ్చిరని ఇన్ఫర్మేషన్ వచ్చి సార్ జిహెచ్ఎంసీ ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి ఈయన వచ్చి విజువల్ తీసుకుంటుండు. ఏం చేస్తున్నారు ఏందని తీసుకోవాలా సార్? ఆ స్వేచ్ఛ ఉంది కదా. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరు ఆపనికే మాల వేసుకున్న స్వామిని పట్టుకొని లంజోడకలు అమ్మి కొడుకాని అంటారా? ఇంత జ్ఞానం ధర్మం కోసం దేశం కోసం మాట్లాడుతూ అయ్యప్ప మాల వేసుకున్న భక్తుల్ని లంజోడకలు అమ్మి కొడుకాని తిట్టుండు. ఈయన ప్రజలు ఓటేసి ప్రజలు కాపాడనీకే ఓటేస్తే ఆయన వదిలేసి రౌడీలను పెట్టుకొని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కాపాడుకుంటే సార్. ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కి సపోర్ట్ చేస్తుండు వాడో లీడర్. ఓట్లు వేసింది ఎందుకు సార్? జనాలకు ఏదైనా